సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వ్యవసాయంలో అనేక రకాల పంటల్ని సాగు చేస్తూ ఉంటాం. అయితే చాలా మంది యువతులు అనేక రకాల పంటల్ని పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది డ్రాగన్ ఫ్రూట్. అయితే ప్రస్తుతం మనము పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నాము. డ్రాగన్ ఫ్రూట్ సాగు అయితే ఇక్కడ జరుగుతోంది. అయితే డ్రాగన్ ఫ్రూట్ అనగానే ఈ మధ్య కాలంలో ఆరోగ్యపరంగా ఎన్నో ఔషధ గుణాలు ఉండడం వల్ల ఈ ఫ్రూట్ కి డిమాండ్ అనేది పెరిగింది. అయితే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఈ ఫ్రూట్ ఇప్పుడు మన దగ్గరే పండుతూ ఉంది. అయితే ఈ పంటలో లాభాలు ఆర్జించవచ్చా, అసలు ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న భగత్ సింగ్ గారు ఉన్నారు. భగత్ సింగ్ గారు నమస్తే అండి. నార్మల్ గా ఎవరైనా వ్యవసాయం స్టార్ట్ చేయాలి, కొత్త పంటలు వేయాలి అనుకున్నప్పుడు కొత్తగా ఆలోచిస్తారు. కానీ డ్రాగన్ ఫ్రూట్ అనేది చాలా అతి తక్కువ మంది సాగు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇందులో లాభాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే డిమాండ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీరు సక్సెస్ఫుల్ గా అయితే ప్రస్తుతానికి సాగు అనేది కొనసాగిస్తూ ఉన్నారు. అసలు ఎన్నాళ్ళు అయిందండి ఇది స్టార్ట్ చేసి? 15 months అయింది మేడం. 15 months అయింది. భగత్ సింగ్ గారు, నార్మల్ గా కొత్త రకం పంటల్ని వేయాలి అనుకున్నప్పుడు రకరకాల వైపు మొగ్గు చూపుతూ ఉంటాము. కానీ మీరు డ్రాగన్ ఫ్రూట్ ని ఎందుకు ఎంచుకున్నారు? అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ మేడం. ఏం చేద్దామని ఆలోచించేటప్పుడు మమ్మీ సలహా మీదకి డ్రాగన్ ఫ్రూట్ వేయమంటే ఆవిడ సలహా మీదకి వేసాను మేడం. ఓకే, ఎలా ఉందండి? అంటే 17 నెలలు అయ్యింది అంటున్నారు కదా, ఇది స్టార్ట్ చేసి ఏ విధంగా ఉంది? బాగుంది మేడం. మనకి వేసిన 9th month నుండి బాగుంది. అయితే అప్పటికి సీజన్ అయిపోవడంతో ఆగిపోవాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు సీజన్ మొదలైంది. ఇప్పుడు బాగుంది మేడం. మనం వేసిన 9 monthsకే పంట రావడం మొదలెట్టింది మేడం. అంటే 9 monthsకే పంట చేతికి వస్తుందండి? వస్తుంది మేడం. ఇది కంపల్సరీ వేసుకోవాలంటే జనవరి నెలలో వేసుకోవాలి మేడం. జనవరి నెల నుండి వేసుకుంటే మనకి బాగుంటుంది మేడం. మనకి మే నుండి స్టార్ట్ అవుతుంది మేడం. ఓకే, జనవరిలో వేస్తే మే నుంచి పంట అనేది స్టార్ట్ అవుతుంది మేడం. మే నుండి ఇంకా మనకి నవంబర్ లాస్ట్ వీక్ దాకా పంట వస్తానే ఉంటుంది మేడం. మళ్ళీ డిసెంబర్ 1st week నుండి మళ్ళీ మే దాకా స్టెమ్స్ ఎదుగుతూ ఉంటాయి మేడం. అప్పుడు ఫ్రూటింగ్ ఉండదు మేడం. దీని మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుందండి? మామూలుగా మనము వేరే పంటలకైతే కొన్ని రకాల సాగు చేసినప్పుడు ఏదో ఒక కెమికల్స్ అని అలాంటివి వాడుతుంటాం, ఫెర్టిలైజర్స్ ఇలాంటివి. మరి దీనికి ఏ విధంగా ఉంటుంది మెయింటెనెన్స్? దీనికైతే మెయింటెనెన్స్ అయితే ఉంటుంది మేడం. ఉండదని చెప్తా కానీ ఉంటుందండి. దీనికి కలుపు ఎక్కువ ఉంటుంది. కలుపు ఎక్కువ ఉంటుంది. దానికోసం కొంచెం ఇబ్బంది పడాలి మేడం. చీమ ఎక్కువ పడేస్తుంది. చీమ ఎక్కువ పడుతుంది మేడం. దీనికైతే కలుపు చీమలు తప్ప ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు మేడం. పురుగు పట్టడం అలాంటిది ఏమి ఉండదు మేడం. మనకి ఎండాకాలంలో అయితే మాత్రం చైనక్లే ఉంటుంది మేడం. అది వాడుకుంటే డైరెక్ట్ గా ఎండ దాని మీద పడకుండా కొంచెం కాపాడుకున్నట్టు ఉంటుంది. స్ప్రే చేస్తారండి? స్ప్రే చేస్తాం మేడం. స్ప్రే చేస్తే దీని మీద షేడ్ కింద వస్తుంది మేడం. స్టెమ్ల మీద పడడం వల్ల ఇంకా డైరెక్ట్ గా ఎండ పడుతుంది. ఎండ దాని మీద పడ్డా దాని ప్రభావం అంతగా ఉండదు మేడం. మీరు ఎన్ని ఎకరాలు సాగు స్టార్ట్ చేశారండి? ఏకన్నర పొలంలో వేసాను మేడం. పెట్టుబడి ఎంత అవుతుంది అసలు? 15 lakhs అవుతుంది మేడం. 15 lakhs వరకు అవుతుంది. అసలు 15 lakhs మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక పంట మీద అంత తీయగలమా అనేది చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు కదా. సో మరి ఇది స్టార్ట్ చేసినప్పుడు మరి మీరు ఏ విధంగా ఆలోచించారు? ఇంత లాభాలు వస్తాయి అనుకున్నారా? వస్తాయని అనుకున్నాను మేడం. దిగాను మేడం. వస్తున్నాయి కూడా. ఓకే, ఏంటంటే ఫస్ట్నే కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుందన్న మాట తప్ప ఇది మనకి ఇబ్బంది ఏమి ఉండదు మేడం. ఒక 3 years లో తీసేయచ్చు మేడం. ఇది ప్రతి స్టెమ్ నుండి కూడా మనకి ప్రతి ముళ్ళు నుండి కూడా స్టెమ్ అన్నా లేకపోతే కాయన వస్తుంది మేడం కంపల్సరీ. మొక్క ముదుగులది ఇంకా కాయలు వస్తూనే ఉంటాయి మేడం. దానికైతే ఇబ్బంది ఏం లేదు మేడం. మనకి మామూలుగా ఒక్కొక్క మొక్కకి ఒక లైఫ్ టైం అనేది ఉంటుంది. అంటే ఇంత పంట వచ్చిన తర్వాత ఈ మొక్కను తీసేయాలి అనే పంటలు ఉంటాయి. ఇందులో కూడా అలా ఉంటుందా? దీని లైఫ్ టైం ఏ విధంగా ఉంటుంది? దీని లైఫ్ టైం అయితే 25 years మేడం. 25 సంవత్సరాల దాకా ఉంటుంది. మాక్సిమం ఒక 20 years బతికినా మనకి లాభమే మేడం. ఓకే, ఈ 17 months లో మీకు ఎంత ప్రాఫిట్ వచ్చిందండి? 1 lakh వచ్చింది మేడం. 1 lakh వరకు వచ్చింది. జూన్ నుండి వచ్చింది మేడం మనకి లాభం. జూన్ నుండి ఇది ఆగస్టు లోగా 1 lakh వచ్చింది మేడం.
ఓకే. మనకి నార్మల్ గా డ్రాగన్ ఫ్రూట్ అంటే విదేశాల నుంచి ఎక్కువగా మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం కదండి. మరి ఇదే టైంలో మీరు ఇక్కడ సాగు చేయడం అది ఆ పోటీని తట్టుకోగలుగుతున్నారా? మార్కెట్ ఏ విధంగా ఉంటుంది మీకు? ఇదైతే మార్కెటింగ్ అయితే ఇదేంటిది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది కానీ మేడం, ఇప్పుడు ఏ వేసవిలో అయితే వద్దంటాను మేడం. ఓకే. ఇప్పుడు ఏ వేసవిలో అయితే వద్దంటాను. అది వాళ్ళ మార్కెటింగ్ అవి చూసుకుని వాళ్ళ ప్లేస్ అవి చూసుకుని వేసుకోమంటాను నేను. వాళ్ళ చుట్టుపక్కల ప్రదేశాలు వాటిని చూసుకుని వేసుకోమంటాను మేడం. ఇది ఇతర దేశాల నుండి ఆల్రెడీ ఎక్స్పోర్టింగ్ అవుతుంది మేడం. నెక్స్ట్ మనకి కూడా అవుతుంది. ఇక్కడ మంది వచ్చేసి వాళ్ళది కూడా వచ్చేస్తుంటే కొంచెం కాస్ట్ లో డిఫరెన్స్ వస్తుంది మేడం. డిమాండ్ తగ్గిపోతుంది మేడం. మీకు మార్కెట్ కి తీసుకెళ్లి ఈ ఫ్రూట్ అనేది సేల్ చేస్తారా, లేదంటే ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ నుంచి ఫ్రూట్ ఏ విధంగా బయటకెళ్తుంది? మనం పొలంలో నమ్మేస్తున్నాం మేడం. ఓకే. బయటికి వెళ్ళి మీరు మార్కెట్ లో సేల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అయితే మీకు బానే ఉంది ప్రెసెంట్? మనకు బాగానే ఉంది మేడం. ఓకే. ఎంత ఉంటుందండి ఫ్రూట్? ప్రస్తుతానికి అయితే కేజీ 200 కింద అమ్ముతున్నాం. అంటే నార్మల్ గా మార్కెట్ లో ఈ ఫ్రూట్ అనేది బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే మనకి బయట కూడా మీరు అన్నట్టు 200 కి ఇంకా తక్కువ కూడా దొరుకుతూ ఉంది కదా. సో తక్కువకి వెళ్ళినప్పుడు మరి మీకు నష్టం అనేది ఏమన్నా ఉంటుందా? లేదు మేడం, ఎందుకంటే అవి వాళ్ళకి తెలిసిపోతుంది మేడం. ఎక్కువ కాయలు వచ్చినాయి అనుకుంటే వాళ్ళకి తెలిసిపోతుంది. ఆ కాయను చూసేవాడికి అది ఎప్పుడుండో నిల్వ ఉండిపోయింది అని చెప్పేసి మనకి తోటకు వచ్చి కొనుక్కుంటున్నాం మేడం. ఫ్రెష్ గా ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి డైరెక్ట్ తీసుకెళ్లిపోతూ ఉంటాం. అవును మేడం. కొత్తగా ఈ పంట సాగు చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా? అదే లీజ్కి తీసుకుని వ్యవసాయం చేద్దామంటే అవ్వదు మేడం. ఇది డ్రాగన్ ఫ్రూట్ 25 years ఉంటుందేమో. లీజ్కి తీసుకుని చేద్దామంటే అవ్వదు మేడం. ఓన్ స్థలం ఉండి పెట్టుకోవచ్చు, కానీ మాత్రం వాళ్ళ చుట్టుపక్కల వాతావరణం బట్టి చేసుకోవాలి మేడం. నెక్స్ట్ ఏ నెలలోనా ఇది సూటబుల్ ఎక్కడైనా వేసుకోవచ్చు. దీన్ని పెంట మీద బతికించవచ్చు. ఈ నేల మంచిది, ఈ నేల చెడ్డది అనడానికి ఏం లేదండి. ఏ నేలలోనే బతికించుకోవచ్చు. కానీ దాని తగ్గ జాగ్రత్తలు తీసుకుని ఏం తగ్గిందో, దాని న్యూట్రియన్స్ ఏం తగ్గిందో అది చూసుకుని వేసుకుంటే చాలు. అంటే మీకు ఎలా తెలుస్తుందండి ఏం తగ్గింది, ఏంటి, ఎలాంటి వాడాలి అనేది? ఇప్పుడు కాయ ఏమైనా పగిలింది అనుకోండి మేడం, బోరం తగ్గిందని అర్థం అవుతుంది మేడం. ఓకే. ఏం కాయ చిన్నది వచ్చినా అది తగ్గిందని తెలిసిపోతుంది. కాయ పగిలినా చిన్నది వచ్చినా. మొక్క ఎదగపోయిందంటే దానికి అందలేదని చెప్పి వ్యవసాయం తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. అవి కొంచెం తెలిసిన వాళ్ళకి బాగా అడిగితే తెలిసిపోతుంది. కానీ మాత్రం ఇది వేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఒకటి చెప్పగలను. ఫామ్కి వెళ్ళి వాళ్ళ చెట్టుని ఒకసారి చూసి మొక్క ఎలా ఉంది, కాయ ఎంత సైజు వస్తుంది అవి చూసి మాత్రం కొనుక్కోమంటానండి. ఓకే. ఎందుకంటే ఇది విత్తనం వేసి చేసేది కాదు, మనం డైరెక్ట్ మొక్క తెచ్చి వేసుకుంటాం కాబట్టి అవి ఏ విధంగా ఉన్నాయి అంటే మీరు అన్నట్టు అవి హెల్దీగా గ్రో అవ్వగలుగుతాయా ఏంటి అనేది చూసుకొని తెచ్చుకోవాలంటారా? అవును మేడం. కాయ సైజు మాత్రం మాక్సిమం ఇంత వచ్చేటట్టు మాత్రం చూసుకోవాలి సార్. మాక్సిమం ఇదేంటిది, ఇది ఇంకా పండాలండి. మామూలుగా 250 నుండి 50 grams వచ్చేటట్టు చూసుకోవాలండి. చాలా మంది తెలియక ఫామ్కి వెళ్ళిపోతున్నావు, వాళ్ళకి అమౌంట్ తెచ్చేసుకుంటున్నావు, స్టెమ్స్ తెచ్చుకుంటున్నావు, వేసేసుకుంటున్నావు. అవి చెప్పాలంటే పెద్ద నిమ్మకాయలాగా వస్తున్నాయి కాయలు, అంతే. అమెరికన్ బ్యూటీ ఉంటుందండి, అది చిన్న సైజు. పెద్ద నిమ్మకాయ ఎంత ఉంటుందో అంత ఉంటుందండి, అంతే. ఏదైనా ముందు ఫామ్కి వెళ్ళి అక్కడ చెక్ చేసుకుని మాత్రం కొనుక్కోమంటానండి. 10 సార్లు తేగమని అంటుంటాను. అది ఎందుకంటే ఇది 25 సంవత్సరాలు ఉండాలి, ఎక్కువ పెట్టుబడి అండి. ఇప్పుడు నేను వేసినప్పుడు 15 lakhs అయింది. ఇప్పుడు కాస్ట్ పెరిగింది. ఇప్పుడు జనాల కూలి పనులు ఎక్కువైనాయి, సిమెంట్ అన్నీ అధికమైనాయి. దానివల్ల ఇంకా ఎక్స్ట్రా 3 lakhs ఎక్స్ట్రా అవుతుంది. దాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఫామ్కి వెళ్ళి అక్కడ కాయలు ఎంత సైజు ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉంది, టేస్ట్ ముఖ్యం. మళ్ళీ కొన్ని చెట్లు కాయలు ఉంటాయండి అసలు టేస్ట్ ఉండవు. వాళ్ళు ఎంత కష్టపడినా టేస్ట్ ఉండదండి. ఆ టేస్ట్ చూసి ఒకటికి 10 సార్లు వెళ్ళి చూసుకుని అప్పుడు వాళ్ళ దగ్గర తీసుకోమంటాను మొక్క. మళ్ళీ వాళ్ళ సలహా చెప్తా లేదు కూడా కనుక్కుని, ఎందుకంటే మొక్క ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం పట్టించుకోండి. అవి కూడా 10 సార్లు చూసుకుని వేసుకోమంటానండి. మాకు తెలిసిన ఆయన అలాగే వేసాడు, చిన్న కాయ, ఏం చేసుకోలేదో తెలీదు. మళ్ళీ సంవత్సరం వేస్ట్ అయిపోయింది అయింది, మళ్ళీ వేసుకున్నాడు. మనకి స్తంభాలు ఇవన్నీ వేస్ట్ అవ్వలేండి. మొక్కకి పెట్టిన అమౌంట్ అంతా మళ్ళీ వేస్టే, మళ్ళీ సంవత్సరం వేస్ట్ అయిపోయింది టైం. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, కొత్తగా ఎవరైనా పంటలు సాగు చేయాలి అనుకుంటే గనుక డ్రాగన్ ఫ్రూట్ మంచిదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇందులో లాభాలు ఆర్జించవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఓన్ గా ఎక్కడైనా స్థలం ఉంటే, అంటే పంట పండించుకోవడానికి ఓన్ గా ఉంటే గనక ఈ సాగు అనేది మనం చేసుకోవచ్చు.
దాదాపు ఒక 15 లక్షల వరకు ఈయనైతే పెట్టుబడి పెట్టారు. అలాగే లాభాలు కూడా ఆర్జిస్తున్నానంటూ కూడా చెబుతున్నారు. యువ రైతులు చాలా మంది కొత్త రకం పంటలు పండించేందుకు ఆసక్తి చూపిస్తారు కదా, సో అలాంటి వాళ్లకు డ్రాగన్ ఫ్రూట్ మంచి సాగునే చెప్పుకోవాలి. అయితే ఇవన్నీ కూడా మనం తెచ్చుకున్నప్పుడు, అంటే ఏదైనా మొక్క వేయాలి అనుకుంటే చాలా మంది విత్తనాలు వేసి మొక్కల్ని పెంచుతూ ఉంటారు. కానీ డ్రాగన్ ఫ్రూట్స్ కి వచ్చేసరికి మనం స్టెమ్స్ తెచ్చి వేసుకోవాలన్నమాట. ఈ స్టెమ్స్ కూడా 4-5 సార్లు చెక్ చేసుకుని ఫ్రూట్ టేస్ట్ ఏ విధంగా ఉంటుంది, హెల్దీగా ఉంటుందా లేదా, ఇవన్నీ చూసుకున్న తర్వాతే మనం ఈ స్టెమ్స్ అనేవి తెచ్చుకోవాలంటూ కూడా భగత్ సింగ్ గారు చెబుతున్నారు. ఇది చూసారు కదా, మనకి ఈ ముళ్ళులు ఏవైతే ఉన్నాయో ఈ ప్లేస్ అన్నింటిలోంచి మనకి స్టెమ్స్ వస్తాయటండి. ఒక్కొక్క దానికి స్టెమ్ వస్తే ఒక్కొక్క దానికి మనకి చిన్న బడ్ లాగా ఫ్రూట్ స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత ఒక ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఇలా ఎండిపోయిన తర్వాత మనకి ఈ ఫ్రూట్ అనేది గ్రో అవుతూ ఉంటుంది అనమాట. మాక్సిమం మనం సాగు చేయాలనుకున్నప్పుడు మెయిన్ గా గ్రోత్ చూసుకోవాలి, హెల్దీగా ఉందా లేదా, అలాగే టేస్ట్, ఇవి చూసుకుని సాగు చేసుకుంటే ఇందులో లాభాలు ఆర్జించవచ్చు అంటూ కూడా భగత్ సింగ్ గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ చిన్నితో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.